నమస్తే మాస్టర్స్. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి వీక్షకులకి స్వాగతం అండి. మరి ఈరోజు మనం 51వ సోమవారంలో ఉన్నాము. ధ్యాన భీమఖండంలో భాగంగా 51వ సోమవారం హస్త నక్షత్రం 3వ పాదం వద్ద అయితే విచ్చేస్తున్నామండి. ఈ ఊరు గ్రామం వచ్చేసి పెడబర్తి రేవు అంటారు. పెడబర్తి రేవులో మరి శ్రీ 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 పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయితే మనం ఇచ్చేస్తున్నాము. మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. స్టే ట్యూన్ టు ఎన్ఎంసి ఛానల్. ఇది జమ్మి చెట్టు. ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందామండి. సార్ మనకి ఆనాపానసతి అనే ధ్యానం నేర్పి మన దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలని, గ్రామాలన్నీ శాకాహార గ్రామాలుగా మారాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోవాలని, ఈ ధ్యానాలయాలన్నీ దేవాలయాలుగా మార్చే కాన్సెప్ట్లో మన ద్రాక్షారామానికి దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారే కాన్సెప్ట్లో ద్రాక్షారామకి భీమనాథుడికి చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయాలకి ప్రతి ఊర్లోని పబ్లిక్ పిరమిడ్ రావాలని, ప్రతి ఊరు శాకాహార గ్రామంగా మారాలని, ప్రతి ఊర్లోని ఒక ధ్యాన మందిరం కేర్ సెంటర్ రావాలని విజ్ఞతతోటి మనము ప్రతి గ్రామం వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. నేటికి 50 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయండి. అందులో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. నేడు 50వ వారము హస్త నక్షత్రము 2వ పాదం పెడపర్తి గ్రామం అండి. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి పెడపర్తి గ్రామం. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారుగా ఉన్నారు. ఈ గ్రామంలో ధ్యాన ప్రచారానికి అందరూ సన్నద్ధమవుదాం. जय हो पत्री जी, सहकार जगत की, ध्यान जगत की, ध्यान जगत की, पिरमिड जगत की, पिरमिड जगत की, ध्यान भीमखंडान की, ध्यान भीमखंडान की, इंదులో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ जय हो पत्री जी।
ఎన్ఎంసి ఛానల్ వారికి ఎన్ఎంసి ఛానల్ హాయ్ ఎన్ఎంసి హాయ్ జయో పత్రిజీ హాయ్ హాయ్ రండి 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 నువ్వు వెళ్ళు అమ్మతో పాటు రా ఓ తన్నీకమ్మా ఎన్ఎంసి ఛానల్ వారికి నమస్కారం. అందరి ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు పెరపర్తి రేవు గ్రామంలో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని ధ్యానులుగా మారుస్తూ శాకాహారులుగా మార్చాలని, పిరమిడ్ విరివిగా ఈ గ్రామంలో నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంచుమించు సుమారుగా ఒక 50 మంది మాస్టర్లు ఈ గ్రామానికి వెళ్ళి డోర్ టు డోర్ పాంప్లెట్లు ఇచ్చి వారికి ధ్యానం నేర్పించి రావడానికి సన్నద్ధమై బయలుదేరుతున్నాం. ధన్యవాదాలు ఎన్ఎంసి. గణపతి ధ్యాన భీమఖండానికి జై. మనం ఒక్క నిమిషం మీరు బొర్రపడండి, అలా మీరు వినండి, నా మాటలు వినండి. మీరు నేను చెప్తాను, నా వినండి అంతే. బొర్రపద్దు అనద్దు, ఏమనద్దు, సైలెంట్గా అలా ఉండండి అంతే. మనం చక్కగా మన శరీరాన్ని సౌకర్యంగా మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి చేసేది ఏమి కాదు. ఇది మనం చక్కగా కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, సౌకర్యంగా మన శరీరాన్ని మాత్రం కూర్చున్నాం. ఎప్పుడు ధ్యానం చేసినా మన సౌకర్యంగా మన శరీరాన్ని కూర్చోబెట్టుకోవాలి, ఇబ్బందికరంగా అయితే కూర్చోకూడదు. ఇప్పుడు మనం గమనించేది ఏంటి, మన ముక్కులో గాలి వెళ్తుంది వస్తుంది, దాని రాత్రి అయినా పగలైనా నిరంతరం మనకి వెళ్తుంది వస్తుంది. దాని ద్వారానే మనకి అన్నీ కూడా జరిగేవి. మాట్లాడాలన్నా, వినాలన్నా, చూడాలన్నా, తినాలన్నా, తిరగాలన్నా అన్నిటికీ శ్వాసే. మనం అలాంటి సులువైన మార్గాన్ని చెప్పారు మన సుభాష్ పత్రిజీ గారు. మనం ఇప్పుడు ఆ సులువైన మార్గం ఏంటంటే, మన ముక్కులోని గాలి వెళ్తుంది వస్తుంది, అది శ్వాస. దాన్ని శ్వాస మీద చేసి పెడదాం. హాయి ఒక్క నిమిషం మనం ధ్యానం చేద్దాం. మీకు ఆలోచన వస్తూ ఉంటే ఆలోచన కట్ చేస్తూ చక్కగా మీ శ్వాసను గమనించండి, హ్యాపీగా గమనించండి, ఎంతో ఆనందంగా గమనించండి. మరి ఇప్పుడు మనం సరైన ధ్యానం చేద్దాం మనం అందరం కూడా. మరి పరమశివుడు ఇంకా మన ధ్యాన సాధనలో ఉన్నారు, ఆయనే చేస్తున్నారు ఇంకా ధ్యాన సాధన, నిరంతరం ఆయన ధ్యాన సాధనలో ఉన్నారు. మరి పరమశివుడు ధ్యానం చేస్తున్నారంటే మనం కూడా చెయ్యాలి కదా, మనం కూడా చేద్దాము. మరి ఒక్క 10 సెకండ్స్ ధ్యానం శ్వాస మీద చేసి పెట్టండి, హాయిగా ధ్యానం చేసుకోండి. మనకు కావలసినవన్నీ వస్తాయి, చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే తగ్గిపోతాయి. లేకపోతే ఈ ధ్యాన సాధన చేస్తే ఎప్పుడు రావు, ఇంకా మన దరిదాపులోకి రావు అన్నమాట. ఈ ధ్యాన సాధన అంత విధంగా మనకి ఉపయోగపడుతుంది. 5 సెకండ్స్లు మాత్రమే ధ్యానం శ్వాస మీద చేస్తా. రెండు సెకండ్, 1 సెకండ్. కళ్ళు తెరవకుండా మీ చేతులు తీసి కళ్ళు పెట్టుకోండి, కళ్ళు తెరవద్దు, అలా ఉంచేయండి చేతుల మీద. 5 4 3 2 1 0. మీ అరిచేతులు చూసుకోండి, హ్యాపీగా నవ్వుతూ చూసుకోండి. క్లాప్స్ కొడతాం మరి సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై. ఇక్కడ చేసిన ధ్యానులకి జై. మీకు ఎలా అనిపించింది? ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మీకు హాయిగా ఏమైనా ఉందా? మీకు ఏమనిపించిందో చెప్పండి. మైండ్ బాగానే ఉంటుందండి. అలా చేసుకుంటారా? రోజు చేసుకుంటారా? మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోండి.